పట్టణంలో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఎగువ కురవంక ప్రాంతంలో అర్ధరాత్రి ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నేతల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా హుటాహుటిన ముంపు ప్రాంతంలో పర్యటించారు. ఎగువ కురవంక ప్రాంతంలో వర్షం నీరు ఇళ్లలోకి చేరిన బాధిత కుటుంబాలను పరామర్శించి సహాయక చర్యలు చేపట్టేందుకు మున్సిపల్ అధికారులకు సూచించారు. వర్షం నీరు ఇళ్లలోకి చేరటంతో నిత్యావసర సరుకులు, బియ్యంను, ఇతర కూరగాయలు తడిసిపోవడంతో బాధితుల నుండి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముంపుకు గురైన 25 కుటుంబాల వారికి 20 కేజీల చొప్పున బియ్యం అందించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. ముంపు ప్రాంతంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని, P&T కాలనీలో లీక్ అవుతున్న వాటర్ ట్యాంక్ను వెంటనే మరమ్మతులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ప్రమిలకు సూచించారు. ముంపు ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాధా, రంగస్వామి నాయుడు, జేసీబీ వేణు, గాంధీపురం నారాయణ, జేసీబీ ఈశ్వర్ నాయుడు, కలకడ వేణుగోపాల్, రెడ్డి రాయల్, బాలమణి శేఖర్, బాబు, కాలనీ చలపతి, కమలమరి కృష్ణ, శ్రీనివాసులు నాయుడు, పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, బిల్డర్ రామకృష్ణ, ఏపీ ట్రాన్స్కో ఏఈ నరసింహారెడ్డి, ఆర్పి జాఫర్, వెంకటేష్, టైలర్ బాబు, రెడ్డి, భూ జహా, యువసేన, పూలకుంట్ల హరి, బాలు, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. వర్షం కారణంగా ఈ మన P&T కాలనీ ట్యాంక్ కింద పక్క ఉన్న కుర్వంక బ్యాక్ సైడ్ ఏరియా ఇది చాలా దాదాపు ఒక 20-25 ఇళ్లలో 4-5 అడుగుల హైట్ లో నీళ్లు ఒక్కసారిగా హిట్ చేశాయి. అదే కాకుండా ఒక ఎలక్ట్రిసిటీ పోల్ అడ్డం ఉన్నందువల్ల ఆ వాటర్ చెత్తంతా ఒక స్టాగ్నేట్ అయిపోయింది. ఆ వాటర్ ఇట్లా పోవాల్సిన వాటర్ డైవర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు తక్షణం దానికి సంబంధిత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మున్సిపల్ శానిటేషన్ డిపార్ట్మెంటు, సచివాలయము అందరూ ఇప్పుడు వార్ఫుట్ లో ఇక్కడ పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిగా ఇక్కడ ప్రజలకు అసౌకర్యం ఉన్న సమస్యను సౌకర్యం కల్పించాలని చెప్పి డిపార్ట్మెంట్లకు అన్ని చెప్పడం. ఆ ఇల్లు కింద ఉన్న వల్లనే ఆ వచ్చే వరద నీరుకు, ఆ కాలువ నీళ్లకు అవి హిట్ అవుతున్నాయి. అందుకోసం వాళ్ళకు కూడా కొత్త ఇల్లు శాంక్షన్ ఇస్తున్నాము. ఇవే కాకుండా ఎలక్ట్రిసిటీ పోల్ కొన్ని జరపాలి, అది కూడా జరుపుతున్నాము. ఇవి కాకుండా ఎవరెవరి ఇళ్లలో ఇప్పుడు నీళ్లు దూరినాయో ఒక్కొక్క ఇంటికి 20 కిలోల బియ్యం ఇచ్చి ఇప్పుడు ఉన్న వాళ్ళకి అవసరానికి ఆదుకోవడం జరుగుతుంది. తహసీల్దార్ గారు వచ్చి రిపోర్ట్ పుటప్ చేసిన తర్వాత వాళ్ళకి 5,000 రూపాయలు చొప్పున డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఆదుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా పర్మనెంట్ సోర్స్ ఏమంటే ఇక్కడ ఉన్న వాసులకు నేను కోరడం ఏమంటే ఏదైతే ఇల్లు కింద అయిపోయినాయో వాళ్ళకి కొత్త ఇల్లు శాంక్షన్ చేస్తాము. మేము ప్రభుత్వం ఎంత అమౌంట్ ఇస్తుందో తీసుకొని మిగతా అమౌంట్ వాళ్ళు మ్యాచ్ చేసుకొని ఇల్లు గునాదులు హైట్ చేసి పూర్తి స్థాయిగా కట్టుకుంటే ఎప్పటికి కూడా వీళ్ళకి ఈ కష్టం రాకుండా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాం. అర్థం చేసుకోవాలా. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఉంటే పిల్లలు ఉంటారు, రాత్రిపూట పడుకుంటారు, ఇంకా రాను వర్షాలు ఎక్కువ ఉంటాయి. ఆ అసౌకర్యం జరగకుండా చూసుకోవాలని చెప్పి సవినీయంగా కోరుతున్నాం. ఎట్లా ఉంటుందా మీరు రాజుగారి గుర్రం మీద ఏమైపోతుందంట కథ పాఠశాల స్కూల్ దగ్గర మోటార్ కాలిపోయింది. అక్కడ నెక్లెస్ మోటార్ కాదు, ఎందుకు రిమైండ్ చేయలేదు? స్టాక్ మోటార్ లేవా మీ దగ్గర? ఎందుకు లేవు? సిఆర్ఎస్ సీనా దగ్గర పోయి నేను చెప్పినా చెప్పి 2-3 మోటార్ కొత్త మోటార్ తెచ్చిపెట్టు. ఈరోజు ఇప్పుడే పోయి తెచ్చుకో. ఏ సైజ్ కావాలని నువ్వు పోయి ఏమే చెప్తాను నేను సీనా దగ్గర తెచ్చుకోపోయి. స్టాక్ ఎప్పుడు 2 మోటార్లు ఉండాలా, 3 మోటార్లు వైండింగ్ చేసి ఉండాలా. ఏమి ఇమ్మీడియట్గా ఎక్కడైనా మోటార్ కాలిందంటే 6 గంటల లోపల ఎరెక్ట్ చేయాలి ఆ మోటార్. మీరు తమాషలు చేసి 8 రోజులు నీళ్లు ఇస్తే ఆచార్య బాగుంటుంది చెప్తాను. నేను చెప్పు, నేను ఎవరికి స్పేర్ చేయను. అవంతా ఊరికే మీరు ఉద్యోగాలు చేయగలిగితే ఉండండి, లేదంటే వదిలేసి వెళ్ళిపోండి. మళ్ళీ ఏం లేదు నాకు. మీరు పాత వాళ్ళు మీకు మొత్తం తెలుసు సబ్జెక్టు, మీరు ఈ విధంగా పనిచేస్తారా? 8 రోజులకి ఇస్తా ఉన్నారంట ఏరియాకి నీళ్లు. ఇదేమి ఇది ఎందుకు చెత్త ఎందుకు పెట్టుకున్నారా? ఎందుకు టెండర్ ఇలా ఇది లేదా దొంతి లేఅవుట్ కన్నా పంపించాలి కదా మీరు? క్రాప్ చేయండి, ఇమీడియట్గా టెండర్ పిలిచండి. కమిషనర్ గారు చెప్తాను నేను. ఏమేమి ఉండదు అంతా ఒకసారి రెవెన్స్ వచ్చింది, మనం దాన్ని కంప్లీట్ చేయాలి. కొత్త వాళ్ళు రెస్పాండ్ ఎలా ఉందా? ప్రజలు పోతే రెస్పాండ్ అయిపోతారు అంతే. కమిషనర్ గారు చూడండి, ఇది ఏం పరిస్థితి?
ఇక్కడ పాఠ్యం స్కూల్ దగ్గర మోటార్ కాలిపోయింది, అది ఇంతవరకు రికవర్ కాలేదు. అట్లా వచ్చిన చెప్తాను నేను 3 కొత్త మోటార్లు ఇస్తారు, కొత్త మోటార్లు తీసుకుని వెళ్ళేది. నేను ఒక 2-3 మోటార్లు మంది ముందు ఎన్ని మోటార్లు స్టాక్ ఉండాలి మీ దగ్గర 5 మోటార్లు స్టాక్ పెడతా ఉంటే ఏం చేసేవాళ్ళని సార్? మోటార్లు టెండర్స్ ఇచ్చాం సార్, అయిపోయింది, స్టాక్ వస్తుంది. ఇప్పుడు ఈరోజు మనకు ప్రతిరోజు నీరు ఉంటుంది మన దగ్గర. ఏమైనా కాలిపోయి అంటే రివైండింగ్ చేసి అట్లీస్ట్ 5 మోటార్లు సబ్స్టిట్యూట్గా రెడీగా ఉండాలి మన దగ్గర. ఆ రోజుకి మీరు ఎత్తుకుంటామంటే కాదు కదా. లేదు సార్, పెట్టాం సార్. ఇప్పుడు ఈరోజు కావాలి కదా. ఇప్పుడు భాషం స్కూల్ దగ్గర ఒక కాలిపోయింది, దీనికి సంబంధించి ఇక్కడ నకల్ దీని దగ్గర ఒక కాలిపోయింది. ఇప్పుడు మీరు కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు 8 days అయిపోయిందంటే వాటర్ రౌండ్స్ ఇక్కడ ప్రతి 8 రోజులు ఇస్తున్నారంట. ఇది ఎందుకు ఇది పెట్టుకున్నారు? ఇవంతా స్క్రాప్, ఇది స్క్రాప్ చేయండి, డబ్బులు వస్తాయి కదా మీకు. పెట్టాం సార్, ఆల్రెడీ ఆప్షన్ వేసేసి మనము ఇవన్నీ డిస్పోజ్ చేయాలి, సోర్స్ డెవలప్ చేయాలి, మనం ముందు తీసేయాలి. ఎందుకు మనం వేస్ట్? ఇది ఏం చేస్తారు ఇప్పుడు? ఏమేయాలి? వైఫై రిమూవ్ చేస్తారు, ఎవరు కట్టింది? అది ఎప్పుడో కట్టింది, సరే. ఇప్పుడు దాన్ని కరెక్షన్ చేసి ఎవరు చేస్తారమ్మా? చూడండి కమిషనర్ గారు, ఇప్పుడు ఫస్ట్ ఒకసారి వాటర్ అంతా ట్రై చేసేసి ఉన్న లోపలంతా పరిస్థితి నాకు తెలిసి పిల్లలు గిల్లరని హెల్తీగానే ఉన్నాయి. లోపల ఇన్నర్ బాటమ్ ఎక్కడో లీకేజ్, బయట కింద పక్కన లీకేజ్ ఉంది. దాని లోపల నుంచి ఒకసారి చెక్కింగ్ చేసేసి మొత్తం కరెక్షన్ చేసి బయట ఒక కరెక్షన్ చేసి 1 week పని అవుతుంది. మనము పూర్తి ప్యాకేజ్ చేస్తే మళ్ళీ ఒక 10 ఏళ్ళు మళ్ళీ చేస్తాం. అంతా వరదలాగా వచ్చినాయి, వాళ్ళు స్పందించి అవన్నీ సార్ట్అవుట్ చేయాలి. ఇప్పుడు అంతా అయిపోయినాక మనం చేసినామంటే కదా. అక్కడ ఒక పోల్ ఉంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెప్పిన ఆ పోల్ ఇమీడియట్గా మార్చేసింది. ఎందుకంటే ఆ పోల్ వల్ల ఏమైందంటే చెత్త అంతా పేరుకుపోయింది. చెత్త ఇప్పుడు పేరుకుపోయింది, స్ట్రైట్ పోయి వాటర్ హిట్ చేసింది, లోపల ఇల్లొద్దు. చాలా పెద్ద లాస్. ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నాను, సచివాలయం స్టాఫ్ ఎవరు మేడం అడ్మిన్ తహసీల్దార్ గారికి చెప్పినాను నేను. ప్రతి ఇంటికి 20 కిలోల బియ్యం ఇవ్వలేదు. 20 ఇళ్ళు హిట్ అయినాయి. అది వాళ్ళకి చేరిందా లేదా మీరు కమిషనర్ గారికి అప్డేట్ చేయాలి. కమిషనర్ గారు నాకు చెప్తారు. ఈరోజు రాత్రి 11 గంటలకు అట్లా వాన స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా కురువంక 26వ వార్డు వాటర్ ట్యాంక్ దాని బ్యాక్ సైడ్ వస్తాయి కదా, మదనపల్లి మున్సిపాలిటీకే వస్తుంది ఈ వార్డు. 26వ వార్డు ముందు వచ్చి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ ఉన్నారు, చైర్మన్లు కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏమి చేసిన లేనిట్లుంది. ఇక్కడ వచ్చి చూస్తా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఎన్ని సరుకులు ఉంటాయి, నిత్యావసర సరుకులు మొత్తం అంతా నానిపోయినాయి పాపము. అలాగే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వార్డు ముందు టీడీపీ కౌన్సిలర్గా ఉన్న రెడ్డమ్మ వాళ్ళ భర్త రంగసామప్ప మేమంతా వచ్చినాము. జహా అన్నకి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే అన్న కొంతమందిని పంపించినారు, కొంచెం వేరే పని మీద ఉంది, అన్న కూడా ఇక్కడికి వస్తున్నామని చెప్పినారు. అలాగే శాంతి ఇన్స్పెక్టర్ వాళ్ళంతా కూడా వచ్చినారు ఇక్కడికి. ఇక్కడ వచ్చి చూస్తే పరిస్థితి ఏమంటే మొత్తము చెత్త అంతా కూడా ఈ కాలువలోకి వేస్తున్నారు. పంచాయతీ ఎత్తుకొని వచ్చి మున్సిపాలిటీ కాలువలోకి వేసేస్తాను ఈ వంకలోకి. దానివల్ల ఏమైపోయిందంటే నీళ్లు స్టక్ అయిపోయినాయి, ఎక్కడికక్కడ వర్షం పడిన నీళ్ళంతా. అదంతా క్లీన్ చేయించేస్తే కన్నా ఈ కాలం అంతా క్లీన్ అవుతుంది. అదేవిధంగా ఇటుండే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా ప్రతి ఒక్కటి నానిపోయినాయి పాపం. చాలా నష్టం జరిగింది వాళ్ళకైతే. అది ఈ సమస్యనంతా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొని పోయి సమస్య పరిష్కారం చేస్తారనేసి ఆశిస్తున్నాం. నా పేరు బాలు, పిఎన్టీ కాలనీ కురువంకలో నివాసం ఉంటాము. నిన్న నైట్ 1 గంట సమయంలో ఫుల్ వర్షం వచ్చేసింది. ఇక్కడ వర్షం రావడం ఏంటంటే వంకలో నీళ్ళంతా ఇళ్ళలోకి వచ్చేసినాయి. నిన్న నైట్ 1 గంట ప్రాంతంలో వర్షం రావడం వల్ల అప్పుడు కరెంట్ కూడా తీసేసినారు. ఆ నీళ్ళలోకి నీళ్ళు వెళ్ళి బియ్యం కానీ సామాన్లు అన్నీ తడిసిపోయినాయి. ఇది వరకు చాలాసార్లు రిపీట్ అయింది. ఇక్కడ మేము ఇంతకు ముందున్న గవర్నమెంట్లో కానీ అన్ని చోట్ల ఇన్ఫార్మ్ చేసినాము, వాళ్ళు ఎవరు యాక్షన్ తీసుకోలేదు. సో ఇంతకుముందు ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము చెప్పాము. ఆయన ఏమన్నా అంటే షాజహాన్ నవాజ్ బాషా గారు మీకు ఇక్కడ కట్టుకోవడమే తప్పు, అసలు ఇల్లు ఇక్కడ కట్టుకోకూడదని చెప్పినారు. ఇది ఎప్పటికీ రిపీట్ అవుతూనే ఉంది. సో ఇంతవరకు ఎవరు మాకు పరిశ్రమ చేసింది లేదు. సో మాకు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి షాజహాన్ బాషా గారు మాకు ఏమైనా చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంతవరకు పొద్దున మాకు వార్డ్ కౌన్సిలర్ కూడా వచ్చినాడు.
అక్కడ కౌన్సిలర్ వచ్చి చూస్తుంది ఏం లేదు, చెప్పింది ఏం లేదు. అక్కడ వచ్చి చూసుకొని వెళ్ళిపోయినాం. మాకు ఏదైనా పరిశ్రమ చేస్తారేమో అని చెప్పి మేము అనుకుంటున్నాం. సో మాకు ఏదైనా సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంతవరకు బియ్యం అని నానిపి, సరుకులని నానిపి తినే కూడా ఏం లేదు. టీ కాపులు ఎవరు పిల్లలు ఉన్నారు. నైట్ 1 గంట కరెంటు పోయింది, వర్షం పడింది. అప్పటి నుంచి అందరూ బయట ఉన్నారు, పడుకోలేదు, నిద్రపోలేదు. మాకు ఏదైనా సాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. అవే సార్ బీది 2-3 బూటలు నానిపోయినాయి, బూటలన్నీ నానిపోయినాయి, బూటలు వచ్చేసినాయి, వేరే వాళ్ళు కూడా నీళ్ళకి వచ్చేసినాయి, అన్నీ నానిపోయినాయి సార్. బియ్యాలు కూడా అన్ని దమ్మిద్దు ఆరిపోసినాం సార్ బియ్యం. అవి కూడా ప్రజలకు నీరు సరఫరా చేయకుండా ఇంత నీరు వృధా పోతా ఉంటే వాటర్ చేస్తున్నారా? కొంచెం 80 ట్యాంకులు ఇప్పుడు సప్లై చేస్తున్నాం ప్రైవేట్గా. నేను ఇప్పుడు బోర్లు రిపేర్ చేస్తే అవసరమైన బోర్లు అవి బాగా కొట్టేటివి ఉంటున్నాయి నీళ్ళు. మోటార్ కాలిపోయి బోర్ కాలిపోతాం. మంచి రోజు కాలేదు కదా తీసేదానికి. రోజుకి 80 నుంచి 100 ఎవరు మాట్లాడేనా? 8 రోజులు పవర్ చేస్తున్నారు మా ఏరియా అంతా ఇక్కడ. ఇది ఏమి చేస్తాను ట్యాంక్ లోపలికేనా? లోపలికి డ్రైవర్ అడ్మిన్ ఇన్ఛార్జ్, సచివాలయం అడ్మిన్ ఇన్ఛార్జ్ అర్జెంటుగా ట్యాంకర్ నంబర్ నోట్ చేసి కాంట్రాక్టర్ పేరు రాసుకొని, దానికి లైసెన్స్ లేదు, దీనికి ఏది క్యాన్సిల్ చేయమని కమిషన్. దీని ట్రాన్స్పోర్టేషన్ అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు తోలేదు సరిగ్గా రాదు. వీళ్ళు మొన్న ఇద్దరు సంపాదించినారు దీని దగ్గర. అది ఇద్దరు ఆడబిడ్డలు అతను క్యాన్సిల్ చేయమని. ఏం కాదు, దానికి 3 పైకి నీళ్ళు వచ్చాయి. ఈ ప్రాంతం అంతా ఇళ్ళ మొత్తం నీళ్ళు వచ్చేసింది. దాని వస్తే ప్రభుత్వం ఏమన్నా స్పందించాలా ఎమ్మెల్యే గారికి, మరి కమిషనర్ గారికి కోరుకుంటున్నాం. నైట్లోనా 1 గంట పైన వంక వచ్చేసింది. ఇంటికి మోకట్ట క్లీన్ వచ్చాడు ఇంట్లోనా. మా ఆయన పైన మా ఇంటి పైన మల్లికార్జున, నా పైన మంచిగా ఇంట్లో అంత తడిసిపోయిన ఇంట్లో దగ్గరికి ఉన్న తడిసిపోయిన ఇంట్లోనా. పాత్రలు అన్ని బయట బియ్యం పోయినా సార్ 100 కేజీ దాకా బియ్యం నచ్చింది.